ఈ వీడియో ఫుల్ కామెడీ ఉంటుంది. లైకులతో, కామెంట్స్తో, మీ ఎమోజీస్తో కామెంట్ సెక్షన్లో హోరెత్తించండి. సిజేపీ పార్టీ గురించి మన తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి చూడండి అసలు ఏ రేంజ్ వాళ్ళకు ఇచ్చిందో. భారీ స్పందన లభించిందంటండోయ్. ఢిల్లీలో జంతర్ మంతర్లో వీళ్ళు చేసిన ప్రొటెస్ట్కి ఇక వీడిని ఫోటో పెట్టి, అంబేద్కర్ గారు ఫోటో పెట్టి, చూడండి అర్బన్ నక్సలైట్లు దినపత్రికలలో ఎలా పనిచేస్తున్నారో గమనించండి. ఇది సుదీర్ఘ పోరాటం. ఒక రేంజ్లో అసలు ఈ ఉద్యమం సక్సెస్ అయిపోయింది, ప్రొటెస్ట్ సక్సెస్ అయిపోయింది అనే రేంజ్లో మన తెలుగు మీడియా ప్రొజెక్ట్ చేసింది. భారీ నిరసన జరిగిందంట. ఎట్లాంటి భారీ నిరసన జరిగిందో రియల్గా జర్నలిస్టులు గ్రౌండ్ రియాలిటీ క్రాస్ రూట్ లెవెల్స్ లోపలికి వెళ్ళి ఎలా రిపోర్ట్ చేశారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కింద పడి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతారు. గెట్ రెడీ గైస్. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్లో పెట్టిన సభ ఎలా అటర్ ఫ్లాప్ అయ్యిందో నేను మీకు చూపిస్తాను. भाई देखो मेरी बात सुनो, मैं पढ़ाई में स्टूडेंट हुई नहीं, ना मैं बायो का स्टूडेंट हूँ, नहीं पता मुझे। नीट का देखो, नहीं नीट का फुल फॉर्म मुझे नहीं पता। नीट का फुल फॉर्म क्या है? देखिए नीट का और कुछ पूछ लीजिए. ఈయన చూడండి, ఒక ఆయన అక్కడికి వచ్చాడు. విన్నారు కదా ఏమన్నాడు? నీట్ ఫుల్ ఫామ్ చెప్పరా నైనా అంటే, నీటా నాకు తెలియదు అని చెప్పి నవ్వుతున్నాడు. ఆ నవ్వు అదంతా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏమంటే అసలు వాళ్ళందరూ అక్కడ ఎందుకు గుమిగూడారు చెప్పండి? వాళ్ళకే తెలీదు. ఇప్పుడు మీరున్నారు, మా బీఎస్సీ స్టూడెంట్స్ పొట్టగొడుతున్నారు అంటున్నారు అనుకోండి. బీఎస్సీ అంటే ఏందో మీకు తెలియాలి కదా ముందు. బీఎస్సీ ఫుల్ ఫామ్ చెప్పరా బై అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చెప్పాలి. ఎంఏ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. బీఈడి అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పాలి కదా. నువ్వు ఏమీ తెలియకుండా అక్కడ వెళ్ళి మా బీఈడి విద్యార్థుల పొట్ట కొడుతూ ఈ ప్రభుత్వం, ఈ డైలాగులు భలే చెప్తారు. బీఈడి ఫుల్ ఫామ్ చెప్పరా నాయన అంటే తెలియదంటే ఇంక నువ్వు దేనికోసం వచ్చినట్టు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీట్ ఫుల్ ఫామ్ తెలియదాడికి ఇలాంటి బ్యాచ్లు అక్కడికి వచ్చారండి కాక్రోచ్లు అంట. నెక్స్ట్ ఇదో సరే చూడండి. किस बात के लिए आए हो? मैम एक्चुअली इजराइल और इनके बीच लड़ाई चल रही है, तो किनके बीच? इजराइल अमेरिका के बीच लड़ाई चल रही है, तो इजराइल और अमेरिका के बीच लड़ाई चल रही है. यस मैम. आपको किसने यहाँ पे लेके आया? स्कूल की तरफ से? जी नहीं, मैं ट्यूशन की तरफ से आई हूँ. जी मैं अपने इंस्टीट्यूट की तरफ से आई हूँ. कौन सा इंस्टीट्यूट है? रेनबो इंस्टीट्यूट. ओके. ఆల్రెడీ నేను ఈరోజు ఉదయం ప్లే చేశాను. తెలుగులో చెప్తా. ఈ అమ్మాయి ఏం చదువుతోంది? 9వ తరగతి చదువుతోంది. 9వ తరగతి చదివే పిల్లకు అక్కడ ఏం పని నాయన? జర్నలిస్ట్ ఆమెను అడిగింది ఏంది కథ, ఏం సంగతి అని. అదే యుఎస్ఏ ఇజ్రాయెల్ గొడవ అంట కదా, అందుకోసం అని చెప్పి వచ్చాను అని చెప్పి అంటుంది. యుఎస్ఏకి ఇజ్రాయెల్కు గొడవ అంట అండి. యుఎస్ఏ ఇజ్రాయెల్ రెండు మిత్ర దేశాలు అన్న కనీస అవగాహన కూడా పాపం అమ్మాయికి లేదు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది అని చెప్పి అనుకుంటోంది. సరే చిన్నపిల్ల, 9వ తరగతి పిల్ల, మనం ఆ అమ్మాయినేమి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు దేవుడు చల్లని వారే. కానీ ఈ కాక్రోచ్ల గుంపులోకి ఈ పిల్లను ఎవరు తీసుకొచ్చారండి? వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చిందంట. చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన సభలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చారో నేను మీకు చూపిస్తున్నాను. ఆణిముత్యాలు, జాతిరత్నాలు. ఇంకో జాతిరత్నాన్ని చూస్తారా? పండగ చేసుకోండి. एमबीए कर रखे, एमबीए करके मोटरसाइकिल पे घूम रहे और 20,000 की नौकरी कर रहे हैं. घर वालों ने लाखों रुपए लगा दिए, फिर भी हमें रोजगार नहीं मिल रहा. 5 लाख रुपए लगा के आप एमबीए की पढ़ाई किया आपने और उसके बाद 20,000 की नौकरी करे. एमबीए का फुल फॉर्म क्या होता है? एमबीए का फुल फॉर्म क्या होता है? मैनेजमेंट बिजनेस एंड गवर्नमेंट होता है. जी हो जाए बिजनेस करने के लिए हम वो करेंगे. एमबीए का फुल फॉर्म, एमबीए का फुल फॉर्म क्या है? చూశారుగా, మనోడు తెగ రంకెలేస్తూ ఉన్నాడు. నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంబీఏ చేస్తే ఇప్పుడు నేను 20,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి లబోదిబో అంటున్నాడు. అవన్నీ సరే బాబాయ్, ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పు అంటే లేదు నేను వ్యాపారం చేస్తా, అది ఇది ఏదో మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాలకుట విశ్వవాగేశ్వరరావు లాగా. ఒరే ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పరా, నాకు తెలియదు అంటాడు. వీడికి ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏందో తెలియకుండానే ఎంబీఏ పూర్తి చేశాడు. ఇగో కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు వచ్చారు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి అని నేను మీకు చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చూపిస్తూ ఉన్నాను. ఎంబీఏ లక్షలు పెట్టి చేశాడంట, 20,000 రూపాయల ఉద్యోగం ఏదో చేస్తున్నాడంట. ఒరే నాయన, 20,000 సంపాదిస్తున్నావు కదా, అసలు అన్ని లక్షలు ఎందుకు ఖర్చు అవుతుందిరా ఎంబీఏ చేయడానికి? చెప్పు, ఎక్కడ చేసావు ఎంబీఏ? ఐఏఎంలో చేసావా? అవునా? నిజంగా అక్కడ ఎంబీఏ చేస్తే ఇట్లా రోడ్ల మీద తిరగవు నువ్వు, ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తూ. ఎక్కడ చేసావు చెప్పు? అసలు అది ఏం చేయలేదండి, పైసలు ఇచ్చి తీసుకొని వచ్చారు వీళ్ళని. నెక్స్ట్ ఇది చూడండి ఆయన ఒకసారి. कांग्रेस पार्टी की तरफ से क्यों आए हो? मेरे बच्चे नीट के पेपर दिए, वो लीक हो गया तो आई हूँ यहाँ प्रोटेस्ट करने के लिए. पेपर लीक हुआ इसलिए प्रोटेस्ट करने आए हो? जी.
कांग्रेस जनता पार्टी के जो वो है लीडर, वो तो है ही नहीं यहाँ पे। नहीं है तो उनका पब्लिक तो है। क्या नाम है उनका? उनका नाम कांग्रेस जनता पार्टी के संस्थापक का क्या नाम है? उनका नाम मेरे बच्चे को पता है। इनको आपको नहीं पता है? हाँ, मेरे बच्चे मुझे लेकर आई है। पेपर लीक रोकने आए हो? हाँ। आपको पता है कांग्रेस जनता पार्टी के संस्थापक कौन है? कौन है? आपकी अम्मी कह रही है आपको पता है? हाँ? आपको पता है? आपको पता है कांग्रेस जनता पार्टी के संस्थापक कौन है? पता है आपको? देखिए ये कॉकरोचेस देख लीजिए यहाँ पर, जिनको संस्थापक जो है कांग्रेस जनता पार्टी का, उनका ही नाम नहीं पता है, फिर भी ये प्रोटेस्ट करने आए। मैडम धर्मेंद्र प्रधान को जानती है? हाँ जानती हूँ, सब कुछ। कौन है धर्मेंद्र प्रधान? मेरे बच्चे सब। जिनका इस्तीफा लिया जा रहा है वो कौन है मैडम? सब कुछ मेरे बच्चे को पता है। आपको नहीं पता है? मुझे भी पता है। मैडम को नहीं पता है, बस इस्तीफा लेके जाएंगे, नाम नहीं पता धर्मेंद्र प्रधान है कौन। చూస్తున్నారు కదా, సిజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఎవరు ఇక్కడ కనిపించట్లేదు ఏంది అని చెప్పి జర్నలిస్ట్ అడిగింది. ఉంటాడు, అక్కడెక్కడ ఉంటాడు, ప్రజలు ఉన్నారు కదా అంది ఈమె, ఈ బుర్కేశ్వరి. సరే అయితే ఆ సిజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఆ పార్టీ పెట్టినోడు ఎవరు అని చెప్పి అడిగితే, నాకు తెలియదు, నాకేం తెలుసు, నా బిడ్డకు తెలుసు, నాకేం తెలుసు అని చెప్పి అంటుంది ఆమె. సరే అని చెప్పి ఆమె ఎదురుగానే ఆమె కూతురుంటే కనిపిస్తుంది కదా, హిజబ్ వేసుకొని మూతి మంది మైకెట్టి, సిజేపీ పార్టీ అధ్యక్షుడి పేరేంటి అంటే ఆ పిల్ల పారిపోయింది. వెంటనే ఈ జర్నలిస్ట్ అంది, వీళ్ళకి సిజేపీ పార్టీ అధ్యక్షుడి తెలీదు, వాడి పేరే తెలీదు, ఎగేసుకుంటే ఇక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు అని చెప్పి అంటూ నెక్స్ట్ మళ్ళీ ఆమెను అడుగుతోంది, ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసు అంది. ఎవరైనా, ఏంది కథ అంటే, అక్కడి నుంచి ఈ బురకేశ్వరి పారిపోతూ నా బిడ్డకి తెలుసు అని చెప్పాను. నిజంగా నికారసైన జర్నలిస్ట్ నిలబడి 4 ప్రశ్నలు దులిపి పారేసి అడిగితే ఎలా ఉంటుందో ఇది ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ పెట్టుకొని హంగామా చేశారు కదా, అందులో అండి అత్యధిక శాతం మంది ఫాలోవర్స్ పాకిస్తాన్ నుంచి ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు, అంతకంటే ఎక్కువగా బాట్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. నిజమైన ఫాలోవర్స్ గనక అయితే, లక్షలలో ఫాలోవర్స్ గనక నిజంగా ఉంటే, 22 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే, తిప్పి కొడితే అసలు ఈ సిజేపీ అన్న పేరు మీద వచ్చిన వాళ్ళు 200 మంది కూడా లేరు. మిగతా జర్నలిస్టులు, పోలీసులు, ఇదంటే అసలు సంబంధం లేని వాళ్ళు, కుల రాజకీయాలు చేసేవాళ్ళు, కమ్యూనిస్టు గాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఇట్లా వేరే వాళ్ళందరూ గుమిగూడారు. మొత్తంగా చూస్తే 1000 నుంచి 2000 మంది మధ్యలో ఉన్నారు. అందులో నిజంగా సిజేపీ పార్టీకి లైకులు కొట్టి ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు 200 మంది కూడా లేరు. వాళ్ళకు కూడా సరైన అవగాహన లేదు. సరే, నేను ఇలా ఎంతసేపు చెప్పినా లాభం లేదు, కానీ ఇంకో వీడియో చూపిస్తా చూడండి. कफील अहमद आपकी संगठन से जुड़े हैं, कांग्रेस जनता पार्टी के समर्थक हैं, कैसे? समर्थन में जुड़े हैं। जो बच्चे नीट पेपर हुआ उसके खिलाफ प्रदर्शन में आए हैं। बच्चे इस तरह से पेपर लीक होते रहेंगे तो जैसे ईरान ने अमेरिका पे अपना वर्ष करा है, जैसे पेपर लीक होते रहेंगे तो बच्चे कहाँ पढ़ पाएंगे? చూశారుగా, బంగారం కౌఫీల్ అహ్మద్ ఏంద్రాని కథ అంటే, ఫస్ట్ పేపర్ లీకుల దగ్గర ఏదో మొదలెట్టాడు అని, యుఎస్ఏ ఇరాను ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంటే పిల్లలు ఎలా చదువుకుంటారు అసలు ఏంది అని చెప్పి అంటున్నాడు. అసలు వీడికి పైసలు ఇచ్చి పట్టుకొని వచ్చారు, లేకపోతే వాడే వచ్చాడు. ఎందుకని? వీళ్ళందరికీ కామన్గా ఒకటే, నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి, బీజేపీ పార్టీని ఈ దేశంలో లేకుండా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు, చెయ్యరు. పోనీ ఏదైనా ఒక లాజిక్ మాట్లాడతావా? లాజిక్ మాట్లాడారు. ఈడు అసలు అక్కడికి ఎందుకు వచ్చాడో కూడా వీడికి తెలియదు. యుఎస్ఏ ఇరాను యుద్ధము అది ఇది అంటున్నాడు ఈ కౌఫీల్ అహ్మద్ గాడు. వీడు బాధ ఏందో మీరే చెప్పండి. సరే, నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను చూడండి అప్పా. एक तरफ कॉकरोच पार्टी का प्रोटेस्ट चल रहा है, लेकिन 100-200 खाली लोग आए हुए हैं। 21 मिलियन 22 मिलियन हो गए हैं फॉलोअर। मिलियन सब फेक फॉलोअर हैं। मतलब 22 मिलियन, इससे ज्यादा गांव में जेसीबी चलती है, उसको देखने के लिए भीड़ इकट्ठा होता है। समझ रहे हो? गांव में जब हमारे गांव में जेसीबी चलती है, उसको देखने के लिए 500 लोग इकट्ठा हो जाते हैं। गांव में जब पड़ोस में झगड़ा लड़ाई होता है भौजी और भैया में, उसको देखने के लिए 1000 लोग इकट्ठा हो जाते हैं। समझ रहे हो? लेकिन यहाँ पे 200, मुश्किल से 200 उसमें 100 जेएनयू को डफली गैंग वाले हैं, जिनको आसाम में अंडा बिरयानी मिलेगा, 300 रुपया मिलेगा। अंडा बिरयानी टुकड़े गैंग। अरे कॉकरोच अंडा बिरयानी कहाँ खाते हैं? बात पर अंडा बिरयानी पे लोग आए हैं, चिकन बिरयानी भी नहीं मिला इस बार, अंडा बिरयानी पे। मैं कह रहा हूँ 20 मिलियन और 20 मिलियन दिख नहीं रहा। చూశారు కదా, ఉతికారేస్తున్నాడు ఈయన. చేతిలో షిట్ పట్టుకున్నాడు, కాకరోచ్ వాళ్ళ ఫోటో పట్టుకున్నాడు. ఏమంటున్నాడంటే, ఒరే 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పారు. ఒరే ఇక్కడికి లక్షలలోనో వేలల్లోనో వస్తారా అనుకుంటే ఏందిరా ఇదే, తిప్పి కొడితే 200 మంది కూడా లేరు. మా ఊళ్ళో ఒక జేసీబీ వస్తే ఏదైనా తవ్వడానికి 500 మంది గుమిగుడి చూస్తుంటారు, ఏం చేస్తున్నారు. అంతకంటే తక్కువ మంది వచ్చారు కదరా ఇక్కడ. ఊళ్ళల్లో ఎక్కడో పక్క వీధిలో ఇద్దరు తన్నుకుంటా ఉంటే, గొడవ పడుతూ ఉంటే, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు 1000 మంది వచ్చి రౌండ్గా నిలబడి, గుంపులుగా నిలబడి చూస్తుంటారు, ఏంది గొడవ అని. అంతకంటే తక్కువ మంది ఉన్నారు కదరా ఇక్కడ.
ఏం లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ అస్సాంలో అండాకా బిర్యానీ తినిపిస్తారు, అంటే కోడిగుడ్డు బిర్యానీ ప్యాకెట్లు వీళ్ళకి ఇచ్చారు, తినిపిస్తారు. ఇప్పుడు దానికోసం వచ్చారు, కనీసం చికెన్ బిర్యానీ కూడా ఇవ్వలేదు వీళ్ళకి అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంత తక్కువ మంది వచ్చారు అన్న విషయం చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఇది చూడండి. क्या नाम है आपका? मेरा नाम प्रशांत राणा है। प्रशांत राणा जी, कहाँ से आए हैं? मैं यूपी उत्तर प्रदेश से आया हूँ। ये भारत में जी, ये इंडियन कॉन्स्टिट्यूशन। अच्छा जी, सुप्रीम क्या एक्सप्रेशन अंदर में संविधान है? हाँ जी, संविधान है। ये मेरे कुछ आर्टिकल्स हैं जो मैंने लिखे हैं। संविधान ये देखिए, संविधान से मतलब ये संविधान, ये कौन संविधान हुआ? संविधान है भाई, ये कौन सा संविधान हुआ? संविधान मतलब एक मेरी आत्मा के अंतरात्मा की वजह से संविधान है। डिप्रेशन। చూశారు కదా, ఈ మధ్య అండి చేతిలో రాజ్యాంగం పట్టుకొని నిలబడగానే ప్రతి ఒక్కడికి భగత్ సింగ్ అయిపోయాను అని చెప్పి ఫీలింగ్ అనమాట. మీడియా కూడా అలా చూపిస్తుంటుంది. రాహుల్ గాంధీ కూడా అప్పుడప్పుడు రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని కనిపిస్తుంటాడు. ఇక ఆయన భగత్ సింగ్ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఏ సంవిధాన హే అని చెప్పి అన్నాడు. సంవిధానం అంటే రాజ్యాంగం. ఏంది నీ సంవిధానం అని చెప్పి జర్నలిస్టు గ్రౌండ్ రియాలిటీ రిపోర్టింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకొని దాన్ని తెరిచి చూశాడు. అందులో వీడి చేతి రాతతో రాసినటువంటిది ఉందన్నమాట. పైన అట్టా మాత్రము రాజ్యాంగం అట్టా ఉంది, అర్థమవుతుంది కదా. లోపల నోట్బుక్ లాంటిది ఒకటి ఉంది, దాంట్లో వీడి చేతి రాతతోనే రాసినవన్నీ ఉన్నాయి. అడిగాడిన ఏంద్రా ఇది సంవిధాన, ఇది రాజ్యాంగమా, ఏంది ఇది అంటే నా ఆత్మకథ లాంటిది, ఇది నా ఆత్మీయ రాజ్యాంగం, ఈ టైప్లో ఏదో వాడు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఫేకుతున్నారు ఈ ఫేక్ గాళ్ళు అనేది ఒకసారి ఆలోచించండి. నిజంగా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాడు కూడా ఇట్లా రాజ్యాంగం చేతుల్లో పట్టుకొని డ్రామాలు చేయడు, ఆ అవసరం కూడా లేదు. వీడికి రాజ్యాంగమే తెలియదు, రాజ్యాంగం వల్ల ఏముందో తెలియదు, ఏమీ తెలియదండి. ఎగేసుకొని వచ్చాడు వీడు. వీళ్ళందరి కామన్ పాయింట్ ఏంటి అంటే బీజేపీని గద్దె దింపాలి, అందుకోసం రకరకాల బ్యాచ్లను పట్టుకొచ్చారు, అది కూడా సరిగ్గా రాలేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి. साइंटिस्ट हूँ मैं, एक रिसर्चर हूँ। शिक्षा मंत्री को जानती हैं कौन है? हाँ जानते हैं, शिक्षा मंत्री हैं बस। कौन है? धर्मेंद्र प्रधान जी है। तुमसे पूछे थे? आप मुद्दा भटका क्यों रहे हैं? तुमसे पूछे थे? आप मुद्दा भटका क्यों रहे हैं? ये बताइए ना। तुमसे बात कर रहा पिलर है। बीजेपी वाला चैनल है क्या? मैंने आपसे पूछा कि शिक्षा मंत्री कौन? आप यूथ है ना, तो मैंने आपसे पूछा शिक्षा मंत्री कौन है, ये बताइए ना। तो बताएंगे नहीं। कहाँ 22 मिलियन फॉलोअर्स लेकर के ये बताया गया था कि पूरा दिल्ली जो है वो ब्लॉक होने वाला है, पूरे दिल्ली में जो है 22 मिलियन लोग आएंगे। आज उसके 2% लोग भी आपको यहाँ नहीं मिलेगा। हजारों की संख्या में यहाँ कॉकरोच नहीं आए हैं, 1000 कॉकरोच नहीं है यहाँ पे आज। ఈమె నేను సైంటిస్ట్ని అని చెప్పి మొదలెట్టింది ఈ మహిళా రత్నం. వెంటనే జర్నలిస్టు సరే మన విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పి అడిగాడు. విద్యాశాఖ మంత్రి నీళ్ళు నమిలింది. అదే అమ్మా మన విద్యాశాఖ మంత్రి ఎవరు చెప్పు అంటే ఏమీ తెలియదు ఆమెకి. వెంటనే ఆ పక్కన ఒకడొచ్చి ఎగబడుతున్నట్టు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాడు, ధర్మేంద్ర ప్రధాన్ అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే జర్నలిస్ట్ నిన్నెవరు అడిగారా, అసలు నిన్నెవడు అడిగాడు, నీ దారిన నువ్వు పో, నిన్నెవడు అడిగాడు, నేను ఈమెను అడుగుతున్నా అని జర్నలిస్ట్ అనగానే వాడు వెంటనే గొడవకు దిగే ప్రయత్నం చేశాడు. వెంటనే ఈమె ఏమంటుంది తెలుసా, ఇది బీజేపీ ఛానలా అని చెప్పి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అరే భయ్, బీజేపీ ఛానల్ అయితేంది, కాంగ్రెస్ ఛానల్ అయితేంది, ఆప్ పార్టీ ఛానల్ అయితేంది, ఏదైతేంది, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఆయన వచ్చి నిన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు, మన విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అసలు ఆమెకి ఏమీ తెలియదు, మళ్ళీ సైంటిస్ట్ అంటది, అక్కడికి వచ్చింది. అసలు వీళ్ళు ఎందుకు అక్కడ గుమిగూడారో తెలుసా, నాకన్నా కనీసం అవగాహన ఉందండి, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఒక్కడికి సరిగ్గా అవగాహన లేదు. నీట్ పేపర్స్ అవి లీక్ అయ్యాయి, దానివల్ల ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి ఆయన రిజైన్ చెయ్యాలి, ఇది ఓవరాల్గా వాళ్ళ డిమాండ్. ఒక్కడన్నా నీట్ గురించి మాట్లాడా, ఒక్కడన్నా ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడా. నెక్స్ట్ ఇంకో ఆణిముత్యాన్ని చూపిస్తాను, ఇక ముగిద్దాం మనం కూడా. చూడండి. So may I know why have you joined this protest today? बिकॉज ऑफ बहुत हो गया, मतलब कोई भी आता है और आम जनता को कॉकरोच बोल के चला जाता है, बट हमें भी ये दिखाना है कि हम यूजलेस नहीं है, और हम मतलब कॉकरोच जो हमें बोला गया है उस पर हमने आवाज उठाई है, और इसीलिए हम इसको ज्वाइन किया है। तो आज आपकी डिमांड्स क्या है? डिमांड्स हमारी मतलब ऐसा तो कुछ नहीं कि डिमांड्स हो, बट हमें जो कॉकरोच समझा जा रहा है या बोला जा रहा है, बस ये चीज मतलब नहीं होनी चाहिए. ఇక్కడ జంధ్యాల గారి సినిమా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. చంటబ్బాయి సినిమా. శ్రీలక్ష్మి ఎడిటర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, పొట్టిప్రసాద్ దగ్గర కూర్చొని, నేను కవిని కానన్నవాడిని కత్తితో బొడుస్తాను టైప్లో చెప్తుంది. నేను రచయిత్రిని కానన్నవాడిని రాయెత్తి కొడతాను, నేను కవయిత్రిని కానన్నవాడిని కత్తితో బొడుస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. గుర్తుంది కదా. నిజానికి జంధ్యాల గారి డైలాగ్స్ కావు అవి. చంటబ్బాయి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నవల రాశారు, ఎగ్జాక్ట్గా అందులో ఉంటుంది ఆ సీన్. సరే, దానే సినిమాగా తీశారు. ఇక్కడ రివర్స్ అనమాట.
ఏంటో తెలుసా, కవిత్వం చెప్తున్నాడు ఒక ఆయన. ఏమని? నేను కవిని అని పిలిస్తే నిన్ను కత్తితో పొడుస్తాను, నన్ను రచయితను అని చెప్పి పిలిచావంటే నిన్ను రాయెత్తి కొడతాను అని చెప్పి అంటున్నాడు. అర్థం కాలేదా? ఈమె ఏం పట్టుకొని ఉందండి, నేను కాక్రోచ్ని అని చెప్పి ఒక ప్లకార్డ్ లాంటిది ఒకటి పట్టుకొని నిలబడింది. ఇక ఆమె దగ్గరికి వెళ్ళి జర్నలిస్టు ప్రశ్నలు వేస్తుంది. ఏంది, నీకు ఏం కావాలి, ఏంది అని అడిగితే ఓవరాల్గా ఆమె చెప్పేది ఏంది, మేము కాక్రోచులం కాదు, మమ్మల్ని కాక్రోచులు అని చెప్పి పిలవకూడదు అని చెప్పి అంటూ ముగించింది ఆమె. చేతిలో పట్టుకున్న ప్లకార్డ్ ఏంది, మేము కాక్రోచులమి, ఇదనమాట ప్లకార్డ్. ఇదండి ఇలా గోల. ఇక ఇలాంటి వాళ్లను పైకి లేపుతూ మన తెలుగు మీడియా ఛానల్స్, తెలుగు న్యూస్ పేపర్స్, కాలకూట విషవాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్లు, అర్బన్ నక్సలైట్ గాళ్ళు గాల్లోకి పైకి ఎత్తుతూ ఉన్నారు. అసలు వీళ్లకు హిట్ కూడా అనవసరం అండి. తుమ్మితే ఎగిరి పారిపోయేలా ఉన్నారు వీళ్ళు. ఒక్కడన్నా సక్కంగా ఉన్నాడా చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయి ఆణిముత్యాలు దాచుంచాం, తీసుకొస్తాం, వేస్తాం. చూడండి, పండగ చేసుకోండి. లైక్ కొట్టారా లేదా ముందు చెప్పండి సార్. లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. అది విషయం. ధన్యవాదాలు.